హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ని చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్స్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఇందులో పుదీనా స్మెల్ ఎంతో ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. దీనికి కాస్త మసాలా తగిలిస్తే తినడానికి ఎంత టేస్టో చెప్పలేము. ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మిగిలిపోయిన అన్నం ఉన్నా చాలు దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/4 కప్పు కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ లెమన్ని కూడా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ కాకుండా నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి సాజీరా, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, అలాగే 4 మిరియాలని కూడా వేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, అప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న జీడిపప్పులు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీంట్లోకి కుకుంబర్తో చేసుకున్న రైతా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.